ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. వరుసగా 5వసారి నీ బాణం లక్ష్యాన్ని ఛేదించింది అర్జున. యశస్వి భవ. చూడండి ఆచార్య, లక్ష్యాన్ని ఛేదించిన రెండో బాణం నాదే. అర్జునుడి వల్లే నేను కూడా ప్రతిసారి లక్ష్యాన్ని ఛేదించాను. నన్ను కూడా ఆశీర్వదించండి. ఆశీర్వాదం అర్థిస్తే లభించేది కాదు కర్ణ. బాణాలు సంధిస్తూనే ఉండు. అలాగే గురువర్య. అర్జునుడి వల్లే నేను కూడా మీ నుండి బ్రహ్మాస్త్ర జ్ఞానాన్ని ఆశీర్వాదంగా పొందాలనుకుంటున్నాను. బ్రహ్మాస్త్రమా? బ్రహ్మాస్త్రం కేవలం బ్రాహ్మణులకు క్షత్రియులకు మాత్రమే లభిస్తుంది. నీవెవరివి కర్ణ? సూతపుత్రుణ్ణి. మొదట సహనంగా ఉండడం నేర్చుకో. ఆచార్యుని మనసులో ఒక్కడే శిష్యుడున్నాడు కర్ణ, అర్జునుడు. తనతో పోటీ పడాలంటే సమానంగా ఉంటే చాలదు, తనకు మించిన ధనుర్ధారివి కావాలి. నేను అర్జునుడి కంటే గొప్ప ధనుర్ధారినవుతాను. నేను ఎలా అయినా బ్రహ్మాస్త్ర జ్ఞానాన్ని పొందే తీరుతాను. అది గురువు ద్రోణుడి నుండైనా ఇంకెవ్వరి నుండైనా. నీ ఈ దుర్యోధనుడి కోసం కర్ణ, దుశ్శాసనుడి ఈ దారుణ హత్యకు నువ్వు వారికి తగిన సమాధానమిస్తావా? నా సామర్థ్యం ఎప్పుడు నీతో ఉంది దుర్యోధన. మరి నాకు కూడా నీ మద్దతు ఉంటుందా? ఆజ్ఞాపించు కర్ణ, సైన్యాధ్యక్షుడివి. నా అస్త్ర శస్త్రాలు, నా సైన్యం మొత్తం నీ ఒక్క ఆజ్ఞ కోసం వేచి ఉన్నాయి కర్ణ. అస్త్రశస్త్రాలు కాదు మిత్రమా, నా వద్ద అవి ఒకటికి మించి మరొకటున్నాయి. మరి ఇంకేం కావాలి? కర్ణుడు దుర్యోధనుణ్ణి అడిగినది విని కేవలం దుర్యోధనుడు ఆశ్చర్యపోవటమే కాదు, కురుక్షేత్రంలోని ప్రతి ఒక్కరూ నివ్వెరపోయారు. స్వయంగా శ్రీకృష్ణుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే కర్ణుడు కోరిన కొత్త రథసారథి మద్రరాజు శల్యుడు, పాండురాజు భార్య మాద్రి సోదరుడు శల్యుడు. నా అభిప్రాయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పాండవుల యొక్క బలహీనత మరియు కౌరవుల బలం తెలిసిన వారు, యుద్ధ విద్యలోనూ వ్యూహాలు పన్నడంలోనూ నిపుణుడు నేను కాక అటువంటి యోధుడు ఒక్కరే ఉన్నారు. నా గురువు సహ విద్యార్థి ద్రోణాచార్యుడు. భరద్వాజ తనయుడు, పరశురాముని శిష్యుడు, యుద్ధ వ్యూహాల్లో ఉద్దండు ద్రోణాచార్యుణ్ణి సేనాధిపతిగా నియమిస్తున్నాను. సేనాధిపతుల వారు మండలిని ఉద్దేశించి ప్రసంగించండి. మాట్లాడడం నా బలం కాదు, ఆయుధాలే నా బలం. కురుక్షేత్రంలో నేను కాదు, నా ఆయుధాలు మాట్లాడతాయి. మహారాజా, ఈశాన్య ద్వార రక్షకుడు వర్తమానం తెచ్చాడు. భీష్మ పితామహుని కలవడానికి పాండవులు వచ్చారు. నేనొస్తాను. ఎందుకు? నువ్వెందుకు వెళ్ళటం? వాళ్ళని కలవడానికి. కలవటానికా? పితామహుని కోసం నువ్వు దుఃఖించవచ్చు, కాని ఆ పాండవులతో కలిసి కాదు, విడిగా. శత్రువులను అస్సలు గౌరవించకూడదు, వాళ్ళని నాశనం చేయాలి మేనల్లుడా.
నిండు సభలో మహారాజులు, మంత్రులు, సామంతులు, కురువృద్ధులు ఇంతమంది ముందు ఒక ఆడదాన్ని బట్టలోడదీస్తుంటే తప్పని చెప్పకుండా చెప్పు తీసుకుని కొట్టుకున్న చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరూ సావాల్సిందే, భీష్ముడితో సహా. అశ్వత్థామ ఒక్కడు ప్రశ్నించాడు, ప్రతిఘటించాడు, బ్రతికిపోయాడు. అది ధర్మం. భూమి భరించాలి. భూమి మీద బాధ్యత లేనివాడు ఈ భూమి మీద బతికుండకూడదు. అదే ధర్మం. వేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పండి, నాకేమీ అర్థం కావడం లేదు. ఈ రోజు కురు సైన్యం మూలస్తంభం కూలిపోయింది. ఎవరైతే చిన్నారి చేతులకు ధనుస్సు పట్టుకోవడం నేర్పారో, ఎవరైతే శస్త్రం కురు సైన్యంలో మీరు సిద్ధం కండి. పాండవుల వినాశనం ఆసన్నమైంది. క్షేమధూర్తి, నువ్వు అక్కడే ఉండు, నేను నిన్ను పైకి పంపుతాను. कुंती भोज की राजकुमारी, आओ देखो, मैंने तुम्हारे सारे पुत्रों को कुरुक्षेत्र में एक साथ कर दिया, और उससे भी जिसे अधिकांश जीवन पता ही नहीं था कि वो तुम्हारा पुत्र है। जननी 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 और कितनी देर इन जलती चिताओं के समक्ष खड़ी रहेंगी महारानी? मेरे जीवन में अब इन चिताओं के अतिरिक्त रह ही क्या गया है केशव। कदाचित मैं स्वयं भी एक चिता ही हूँ। धुएं की इस काली धुंध में इन योद्धाओं को तो मुक्ति मिल जाएगी, परंतु आप भी इस क्रोध और रोष से स्वयं को मुक्त कर तुम दीजिए। ये क्यों नहीं कर देते मेरा और मेरे इस क्रोध का अंतिम संस्कार? वासुदेव कृष्ण, तुम तो भगवान हो, कुछ भी कर सकते हो। एक संकेत से सूर्य ढक देते हो। तुम वर्तमान, भूत, भविष्य सब देख सकते हो। देवकी नंदन वासुदेव कृष्ण, फिर तुमने क्यों नहीं रोका इस भयानक युद्ध को? मैंने हर संभव प्रयास किया था महारानी,
सबको इस युद्ध के भीषण परिणामों से बार बार अवगत कराया था। आप स्वयं भी इसे नहीं रोक पाई महारानी। आप जानती थी कि आपका पुत्र ही दोषी है, इसीलिए तो आपने भी उसे विजय भाव का आशीर्वाद नहीं दिया। विजय का आशीर्वाद तो मैंने धर्म को दिया था केशव, किंतु तुमने इस युद्ध में धर्म कहाँ छोड़ा। तुम केवल अर्जुन का रथ नहीं चला रहे थे, पूरा युद्ध चला रहे थे। तुमने हर नियम और हर मर्यादा को ताक पर रख दिया ताकि तुम्हारे चुने हुए पांडव युद्ध जीत सके। मैंने पांडवों को नहीं चुना, मैं दोनों पक्षों के लिए समान रूप से उपलब्ध था, किंतु दुर्योधन ने स्वयं मेरी नारायणी। नाम मत लो अपनी जीवा से मेरे पुत्र का केशव। तुमने इस युद्ध में धर्म के नाम पर जो अधर्म किया है, इतिहास उसके लिए तुम्हें कभी क्षमा नहीं करेगा, कभी नहीं। इतिहास जो चाहे निर्णय करता रहे महारानी, मैंने इतिहास नहीं भविष्य निर्माण के लिए पांडवों का साथ दिया था। बहुत चिंता है ना तुम्हें भविष्य। నేనే ద్రోణ నీవు క్షేమమేనా? నీవు నా కుటుంబాన్ని రక్షించావు, కానీ నీకివ్వడానికి నా వద్ద ఏమీ లేదు. నా దారిద్ర్యం, ఆకలి మినహాయించి. అయితే నీ ఆకలినే నాకివ్వు ద్రోణ. నీవనేది నీ ప్రతీకార జ్వాల నిన్ను లోపలే దహించి వేస్తోంది మిత్రమా. ఆ పగను చల్లార్చే మార్గాన్ని నేను నీకు చూపిస్తాను. నా మనములైన కౌరవులకు పాండవులకు విలువిద్య నీవు నేర్పించు. వాళ్ళకి గురువు లభిస్తాడు, నీకు గురుదక్షిణ లభిస్తుంది. శత్రువును మానసికంగా ఎలా బలహీనపరచాలో భీష్మ పితామహులు స్వయంగా చూపించారు. ఆయన ప్రారంభించిన ఈ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయడం మన ముందున్న కర్తవ్యం. తర్వాతి సైన్యాధ్యక్షుడిగా ఎవరు ఉండాలో పితామహులు సూచించారు. ఈ మండలి దాని గురించి ఏమనుకుంటోంది? నాకు పితామహునితో భేదాలున్నాయని తెలిసినదే. వారు నన్నెప్పుడు అవమానిస్తూనే ఉన్నారు. వారితో నేను ఏనాడు ఏకీభవించలేదు. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలైపోయారు మా టీం అంతా.